కోల్డ్ ట్రై చేస్తాను. హై గైస్, ఇప్పుడే మెడల్ కొట్టి ఇంటికి వచ్చి స్నానం చేసా. మొత్తం వదిలేసింది, ఏమో ఉందేమో తర్వాత చూసుకోవాలి. ఇంకెప్పుడు వెళ్ళి గట్టి గుద్దేయడమే ఎలా ప్లాన్ చేస్తున్నాం అదన్నమాట మ్యాటర్. ఫ్రెండ్ రూమ్ ఉంటే వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తున్నాం. తొందర చూసారుగా, ఒక సిల్వర్ ఒక బ్రాంజ్ వచ్చింది. టఫ్ కాంపిటీషన్ ఉంది, బట్ మనం కొట్టుకొచ్చేసాం విత్ ఫస్ట్ టైమర్లోనే. అదన్నమాట. ఇంకా కాప్స్ లోడ్, ఎప్పటి నుంచి కాప్స్ లోడే. నెక్స్ట్ 15 days తినడమే. అండ్ వైజాగ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. సో చూడాలి, మాట్లాడుతున్నారు అదే. ఓకే ఉంటా గైస్, బాయ్. హాయ్ గైస్, ఇలా బయట మాట్లాడంగా మనం. మరి ఎంత లైటింగ్ చూపిస్తుంది, బయటకు కళ్ళేం లేదు. ఇంటి దగ్గర ఉన్నాను. సూపర్ వచ్చింది గైస్. ఫస్ట్ ఇది తాగి మన్నీ తినాలి. ఐఫోన్ సినిమా మాత్రం బీచ్ వేరే బీచ్ చేయలేదు. మండి తిన్నాక వచ్చాం గైస్. లైక్ ఆఫ్టర్ 4 months ఫస్ట్ మండి. ఇదంతే కాదు, ఇంక తిన్నమే. చూద్దాం ఈ మండి ఒకటి అవుతున్నాం లేదో. ఇప్పుడైతే ఫుల్ ప్లేట్ చూస్తున్నారు కదా, ఖాళీ చేస్తాం. మా ఇద్దరు వీరులను నమ్ముతున్నా నేను. ఫుడ్ అండ్ దట్స్ హౌ యూ ఈట్ మండి గైస్. 120 రోజుల తర్వాత బిడ్డకి విడుదల. కుర్రోళ్ళు రాలిపోయారు. క్లీన్ స్వీట్. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం చూపిరా. 8:54 అయింది కదా. టైం గుర్తుపెట్టుకోండి. ఇంకొక 10 to 15 minutesలో వేరే చూపిస్తాను. దాని తర్వాత నన్ను తిట్టుకోకండి. అంత తిన్నాక పొట్ట చూడండి. రేపు పొద్దున్నకి నాకు తెలిసి మనం లావ్ అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టదు. జస్ట్ ఒక 5-6 daysలో అయిపోద్ది ఈ రేంజ్లో తింటే. టైం ఎంత అయింది చూపిరా గైస్ ఒకసారి. టైము జస్ట్ 20 minutesలో. అంతమంది తిన్నాక ఎవడైనా డెజర్ట్ తినకుండా ఉంటాడా? సో మేము తింటాం అన్నమాట.
అసలు కాంపిటీషన్ అవ్వగానే ఇదే తినాలి నేను ఫస్ట్. బట్ చాలా దూరం కాంపిటీషన్ వెన్యూకి. ఇది తినకుండా హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, దాటకూడదు ఆనవాయి. అండ్ మా కుర్రోడు తినలేదంట ఎప్పటిదాకా. ఎప్పుడు బెంగళూరు ఊరికే తిరుగుతూ ఉంటాడు అని తినలేదంట. సో టేస్ట్ చేపిస్తుంది. టేక్ ఏ ఫస్ట్ బైట్ బ్రో. బ్లూబెర్రీ నట్స్ ఉత్తి చీజ్ కేక్ తిని బ్లూబెర్రీ వదిలేసి చీజ్ కేక్ తింటారా ఫస్ట్. దీంతో తినాలి. అయితే నచ్చలేదు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో తిరుగుతున్నాను నేను. అయితే నచ్చలేదు. గైస్ ఈ అడ్రస్ చెప్తాను, ఇంటికి వెళ్ళి కొట్టండి. ఏలు ముద్ర కాడి ఇటు చదువుకోలేదు కదా, వాల్యూ తెలియట్లేదు. మనం తింటాం. ఒక స్పూన్ చంపరా. ఇది బనానా పుడ్డింగ్ ఫేమస్ అన్నారు, బట్ నేను ఎప్పుడు తిన్నా, నేను ఎప్పుడు వచ్చినా ఇదే. సో అది కూడా టేస్ట్ చేస్తాను. ఏంటి నచ్చదా? వీటికి సేమియా పాయసం అయ్యే వేసుకుంటాం. స్వర్గం బ్రో, స్వర్గం. గోల్డ్ కొట్టపోయినా గోల్డ్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. అంత ఫోటోగ్రాఫర్ ఇన్ ద బ్యాచ్. ఓకే, మీరు టేస్ట్ చేసినప్పుడు మళ్ళీ చెప్తా. దిస్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ట్రయింగ్ అంత డెజర్ట్. చూద్దాం. ఇది కూడా బాగాలేదంటే రేపు అన్నవరం తీసుకెళ్ళి ప్రసాదం పెడతాను నేను అన్నవరం. అదైతే ఆకులతో సహా నాకేయచ్చులే కానీ. ఇది బాగుంది. బాగుందా? బాగుందండి. నేను తినలేదు, నేను తిని చెప్తా. యా నైస్, బట్ దీని అంత కాదు. బాగుంది. బనానా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బనానా డామినేషన్ ఉంది బాగా. డైరెక్ట్గా బనానా కేకు క్రీమ్ డైరెక్ట్. చాలాసార్లు చూశారు మీరు వీడియోలో. రాత్రి 2 అయితే పడుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంది చూడండి. అట్లా ఉంటుంది మనతో. ఇంట్లో కాంపిటీషన్ అయిపోయాక బరితెగిచ్చేస్తున్నాను నేను బాగా. వీడొస్తే చెరబడతాడండి బాబు. మీరు రాకూడదు, కోయంబత్తూరులోనే ఉండదు. లాస్ట్ ఇయర్ అంతే, ఇప్పుడు అంతే. లేకపోతే నా మానాన్ని నేను మంచిగా పెరగడం తిని పడుకుంటాను. ఇక్కడ వస్తే 2-3 రోడ్ల మీద తిప్పుతూ ఉంటాడు. పడుకుందామన్నా పడుకునే ఉంటాడు. వీడు కూడా అండి నన్ను చెరగొట్టే వాటిల్లో సెకండ్ పార్ట్. 3వాడు ఇక్కడ లేడు, వైజాగ్లో ఉన్నాడు. చూపిస్తారు 2 రోజుల్లో. వీడొకడు. కనిపిస్తున్నాడా?
ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఉండండి, చాలా బాగుంది. పక్కనే మూను. ఎస్, ఇప్పుడు రాలేదండి ఇక్కడికి. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లైటింగ్. అక్కడ పడుకోలే రోడ్డు మీద మొత్తం జనాలే. వీకెండ్ అనుకుంటా, ఫుల్ జనాలు ఉన్నారు. హైదరాబాద్ నెవర్ స్లీప్స్. షో మధ్యాహ్నం 2కి అయిపోతే నైట్ 2 అయింది. 12 గంటల్లో విధ్వంసం చేసాం మేమంతా. అండ్ సినిమాకి వెళ్ళాం కదా, సినిమా బాగుంది, చాలా బాగుంది, మంచి కామెడీ. మధ్యలో ఆ క్లైమాక్స్ ఫైట్ దగ్గరే కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది. మరి సెకండ్ షో కదా, మన మిగతాదంతా చాలా బాగుంది సినిమా. చూడండి. అరే అలా అనిపించింది సినిమా. లాస్ట్లో ఫైట్ తప్ప మిగతాదంతా బాగుంది. వాళ్ళిద్దరు లైట్గా ఫైట్ దగ్గర స్లీప్ వేసారు. బట్ నాకు లైట్ నిద్ర వచ్చింది కానీ పడుకోరా, చూసేసా. రోడ్డు మీద దెయ్యాలా తిరుగుతున్నాం. అది ఇప్పుడైతే 4:30కి హోటల్ నయాబ్కి వెళ్ళి తినాలి. ఎంత తింటారా బాబు అంటే మోస్ట్లీ బ్లాగ్ అంతా తినడమే గైస్. 4 నెలలు కష్టం కదా. సో మామూలుగానే మనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. మన దాంట్లోనే డైట్లోనే రెసిపీలు చేసుకున్నాం. అలాంటిది ఏ రెస్ట్రిక్షన్స్ లేవంటే రెచ్చిపోము. వైల్డ్ అన్నమాట, ఏం చేసినా వైల్డ్. సో అది సరే గైస్, నయాబ్కి వెళ్ళాక చూపిస్తా ఏంటంటే. ఇలా స్టంట్లు చూడండి గైస్. తినడం జరిగింది నయాబ్లో. అంతా బాగానే ఉంది. కొద్దిగా కీమా కిచిడియే ఏమో నాకే అలా అనిపించిందో, మరి ఎవరికైనా అలా అనిపించిందో నాకు తెలియదు. కానీ పులిహోరలో కుర్మా కలుపుకుంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చింది అనమాట. నైస్, బాగుంది, టేస్ట్ బాగుంది. బేజా ఫ్రై అయితే సాగు కొట్టింది. లైక్ నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలా ఉంది, అంత బాగుంది. మలాయి పాయ కూడా డిఫరెంట్ టేస్ట్ అనమాట, బాగుంది. వర్త్ ద స్లీప్. సో అది ఇప్పుడైతే ఇంక రూమ్కి వెళ్ళి స్లీప్ వేయాలి. రేపు అసలు ఏ టైంకి వెళ్తాము, ఏ టైం స్టార్ట్ అవుతాము ఏమీ తెలియదు. ప్రస్తుతానికి అయితే నిద్ర. నిన్న నైట్ కూడా జస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ పడుకున్నా. ఇప్పుడైతే కంప్లీట్ స్లీప్ వేయాలి. సో అదన్నమాట మ్యాటర్. అక్కడ ముందు ఆపాలా. తినేయడం అయిపోయింది గైస్. ఇంక మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని విజయవాడ వెళ్ళిపోతున్నాం, మనోడు నేను. సో ఇప్పుడు బస్సు ఎక్కాలి. టైం వచ్చి 12:50 అవుతుంది. బస్సు 1:40కి. లంచ్ చేసేసి ఇంకా బస్సు ఎక్కడమే. చూస్తాం, టైం చూసి లంచ్ చేస్తాం, లేదంటే లేదన్న. సో ఉంటా గైస్, బస్సులో చూద్దాం. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?